శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. టాపిక్ ఏంటంటే ఎవరు డేట్ ఆఫ్ బర్త్లో అయినా అంటే 1 to 31లో పుట్టిన వాళ్ళు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, ఎవరు డేట్ ఆఫ్ బర్త్లో అయినా మిస్సింగ్ నెంబర్ 4 ఉంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో మిస్సింగ్ 4 గిన మిస్ అయితే 4 అంటే రాహు అండి, రాహు ఫ్యామిలీ. సో 4 గిన మిస్ అయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఏం జరుగుతుంది, ప్లస్ వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. సో చూడండి, నో డిసిప్లిన్ ఆర్ డిసార్గనైజ్ అంటే డిసార్గనైజ్ అంటే నో డిసిప్లిన్ అంటే ఎప్పుడు కూడా వాళ్ళు డిసిప్లిన్గా ఉండరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణ అనేది ఉండదు, డిసిప్లిన్గా ఉండరు వాళ్ళు. అంటే ఏదైనా థింగ్స్ కూడా వాళ్ళు డిసార్గనైజ్గా చేస్తారనమాట. ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమశిక్షణగా కూడా ఏది ఒక పని చేయరు, కాన్సన్ట్రేషన్ చేయరు పని మీద. సో వాళ్ళు ఎప్పుడు కూడా అంటే డిసిప్లిన్గా లేకుండా అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఏదన్నా కానీ చేసుకుంటూ అంటారు, కానీ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినరు, డిసిప్లిన్గాను ఉండరు. సో ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ మోటివేషన్. వాళ్ళకి మోటివేషన్ అనేది చాలా ఇవ్వాలండి, వాళ్ళకి మోటివేషన్ చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. వాళ్ళు మోటివేషన్ ఎప్పుడు కూడా ఇస్తుంటేనే వాళ్ళు ఒక క్రమశిక్షణ లైఫ్కి అలవాటు పడతారు. మోటివేషన్ అనేది ఎవరైతే పెద్దలు ఇవ్వరో, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి అయితే పెద్దవాళ్ళు ఇవ్వాలి, పెద్దవాళ్ళకైతే వాళ్ళ హౌస్ వైఫ్, వాళ్ళ జెంట్స్ అయితే వాళ్ళ హౌస్ వైఫ్ కావచ్చు, లేదా వాళ్ళ పిల్లలు కానీ, పెద్దవాళ్ళకి 4 మిస్ అయితే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ హౌస్ వైఫ్ కానీ మోటివేషన్ చేస్తూ ఉండాలి. అదే పిల్లలకైతే పేరెంట్స్ మోటివేషన్ చేయాలి, లేదా ఒక హౌస్ వైఫ్కి అయితే వాళ్ళ హస్బెండ్ అనే వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ మోటివేషన్ ఇస్తుండాలి ఇలాంటి వాళ్ళకి కంపల్సరీగా. సో ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తారో కంపల్సరీగా ఎవరైనా మీ ఫ్యామిలీలో ఈ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్లో వేసుకొని మీ ఫ్యామిలీ అందరివి మీరు తప్పకుండా ఈ 4 అనే నెంబర్ మిస్ అయింది లేదా చూసుకోండి. ఒకసారి చూసుకొని ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరికన్నా కానీ మీ భర్తకో, భార్య అయితే భర్తకో, భర్త అయితే భార్యకో, లేదా పిల్లలకో ఈ 4, లేదా మీ రిలేటివ్స్కో, ఫ్రెండ్స్కో, సిస్టర్స్కో, బ్రదర్స్కో ఎవరికైనా కానీ ఈ 4 అనే నెంబర్కి మిస్ అయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఖచ్చితంగా మీరు మోటివేషన్ అనేది ఇవ్వాలి కంపల్సరీగా వాళ్ళకు. ఎందుకంటే మీ మోటివేషన్ అనేది వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో వాళ్ళకి ఉత్సాహంగా ఒక బూస్ట్ అంటాం కదా మనం, వాళ్ళకు ఒక బూస్ట్ని ఇస్తుంది, ఒక ఎనర్జీని ఇస్తుంది అనమాట. మీ మోటివేషన్ అనేది చాలా వాల్యుబుల్ అయింది. ఎందుకంటే ఒక సిస్టర్ కావచ్చు, ఒక బ్రదర్ కావచ్చు, ఒక తల్లి కావచ్చు, ఒక తండ్రి కావచ్చు, ఒక పెద్దమ్మ కావచ్చు, ఒక పెద్దనాన్న కావచ్చు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఎప్పుడైతే 4 అనే నెంబర్ ఉండదో అప్పటి నుంచి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒక డిసిప్లిన్ లైఫ్లో లేకుండా ఉంటారు. చూడండి, మీరు కావాలంటే గమనించండి, పెద్దలు అయితే మీ పిల్లల్ని గమనించండి, వాళ్ళు ఒక డిసిప్లిన్ లాగా లేకుండా ఉన్నారు అంటే దానికి కారణం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 4 లేకపోవడమే. అలాంటి వాళ్ళకు మీరు ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో వేసుకొని, నేను ఊరికే ఏదో వీడియో చేశాను, మీరు ఏదో చూశారు స్కిప్ కొట్టారు, అది కాదండి. ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా మీ డేట్ ఆఫ్ బర్త్లో 4 ఉందా లేదా చూసుకోండి. దయచేసి మీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా 4 లేదా ఉందా చూసుకోండి. ఒకవేళ లేనట్లయితే ఇవన్నీ కూడా పాటించండి. వాళ్ళని ఫస్ట్ మోటివేట్ చేయండి, మోటివేట్ చేసి వాళ్ళకు ఒక దారిలోకి తెండి, ఒక డిసిప్లిన్ లైఫ్లోకి తెండి వాళ్ళని. సో వాళ్ళు ఇంకా లేజినెస్గా ఉంటారండి. లేజినెస్, నాట్ హ్యావింగ్ ఎనీ సెట్ రొటీన్ అంటే వాళ్ళు ఎప్పుడు సెట్ రొటీన్గా ఉండరు. రొటీన్గా ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణగా ఏది పనులు చేయరు, ఎప్పుడు కూడా లేజీగా ఉంటారు. సో ఆ లేజినెస్ కూడా పోగొట్టాలి అంటే వాళ్ళని ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉండాలి, అదొక్కటే దారి. అన్స్టేబుల్ కెరీర్, కాంట్ సేవ్ మనీ. కెరీర్ కూడా వాళ్ళది అన్స్టేబుల్గా ఉంటుందండి, ఒక ఫిక్స్డ్గా ఉండదు, ఒక కెరీర్ మీద స్టిక్ అయి ఉండరు వాళ్ళు, ఎప్పుడు కూడా అన్స్టేబుల్గా ఉంటుంది వాళ్ళ కెరీర్ కూడా. ఎందుకంటే వాళ్ళకి డిసిప్లిన్ అనేది లేదు. ఇంకెక్కడ వస్తుంది కెరీర్? ఒక స్టిక్ అంటే ఒక స్టిక్ అయ్యే డిసిప్లిన్ అనేది కెరీర్ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా కెరీర్ ఉండదు అనమాట. సో డిసిప్లిన్ లేకపోవడం వల్ల వాళ్ళ పనుల్లో కరెక్ట్ అయిన ఆర్గనైజేషన్, వాళ్ళు ఏ పని చేసినా ఒక ఆర్గనైజేషన్గా చేయాలి. మామూలుగా 4 ఉంటే చేస్తారు, 4 లేదు కాబట్టి వాళ్ళు ఏ పని మీద ఆర్గనైజేషన్గా స్టిక్గా చేయరు. సో ఇలాంటి వాళ్ళకి ఎలాగో ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక డిసిప్లిన్ కానీ వాళ్ళ లైఫ్లో లేదు కాబట్టి 4 మిస్ అయిన వాళ్ళకి కంపల్సరీగా మీరు ఎప్పుడు మోటివేట్ చేస్తుండాలి. అలాంటి వాళ్ళకి మీరు బాగా కూర్చిపెట్టి చెప్పాలి. సో ఇంకోటి ఏంటంటే అంటే వాళ్ళకి నో బ్యాంక్ బ్యాలెన్స్ అండి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు వాళ్ళకి. ఎప్పుడన్నా చూడండి, మా అకౌంట్లో డబ్బులు లేదు, మా అకౌంట్లో మేము ఇంతేనా మా లైఫ్, మా అకౌంట్లో డబ్బులు లేదే, మేము ఏం చేయాలి, ఏ గుడికి వెళ్ళాలి, ఏ దేవుని ప్రార్థించాలి, అల్లానా, జీసస్నా, లేదంటే రామున్నా, ఎవరిని మనం పూజిస్తే మన అకౌంట్కి డబ్బులు వస్తాయి దేవుడా అని అనుకుంటుంటారు. కాదండి, మీరు ఎప్పుడైతే డిసిప్లిన్గా మీరు ఏదైతే మీ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఏదో ఒక జాబ్ అయినా చేసి మీరు ఖచ్చితంగా మీరు ఒక డిసిప్లిన్ లైఫ్కి అలవాటు పడితేనే ఖచ్చితంగా మీకు డబ్బు అనేది వస్తుంది, సేవ్ కూడా అవుతుంది. కానీ మేము ఊరికే ఉంటాము, కూర్చుంటాము, లేదా మేము ఏదో సాదాసీదా జాబ్ చేస్తున్నాము మాకు డబ్బులు నిలవట్లేదు అంటే కాదండి. ఫస్ట్ ఈ రెమెడీస్ అన్ని చేసుకొని మీరు ఫస్ట్ మీ పేరు కరెక్షన్ చేసుకుంటే, మీ నేమ్ కరెక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ సాధ్యపడతాయి. అన్నీ కూడా నేమ్ కరెక్షన్లోనే ఉందండి, మొత్తం మహత్యం అంతా నేమ్ కరెక్షన్లోనే ఉంది. సో కాబట్టి మీరు ఈ రెమెడీస్ ముందు ఫస్ట్ మీ పేరు చూసుకోండి. మీ పేరులో మీ పేరుని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా, మీ జన్మ సంఖ్య, విధి సంఖ్య ప్రకారంగా మీ పేరు ఉందా లేదా చూసుకొని, ప్లస్ ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 4 కూడా మిస్ అయినట్లయితే, ఈ రెమెడీస్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు
ఖచ్చితంగా మీ మనసుకు అనిపిస్తుంది అప్పుడే ఆ రిజల్ట్ అనేది. లేదా అంతవరకు జస్ట్ ఏదో ఈ రెమెడీస్ చేసుకున్నంత మాత్రాన ఈ ఒక్క నెంబర్కి అది ఖచ్చితంగా అది వర్కౌట్ కాదండి. కానీ దీంతోపాటు మీ పేరు ఎప్పుడైతే సరి చేసుకుంటారో శుభ సంఖ్యల్లో పెట్టుకొని ఒక నేమ్ వైబ్రేషన్ ఉంటుంది, ఆ వైబ్రేషన్ హెడ్జ్లో ఉంటుంది. ఆ హెడ్జ్లో ఉన్న వైబ్రేషన్ కూడా మీరు ఎప్పుడైతే మీ తగ్గట్టుగా మీ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా మీరు ఆ పేరు తగ్గట్టుగా పెట్టుకుంటారో పేరుని, సో అప్పుడు అనేది మీకు ఈ రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనపడుతుందండి, లేదంటే కనపడదు రిజల్ట్. సో మరి రెమెడీస్ వచ్చేసి వీళ్ళకి పుట్టే వుడెన్ పెన్ ఆర్ కీ రింగ్ విత్ యూ. ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర వుడ్తో చేసిన పెన్ను కావచ్చు, లేదా వుడ్తో చేసిన కీ చైన్ కావచ్చు. ఈ రెండు కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి వాళ్ళ దగ్గర ఎప్పుడు క్యారీ చేసి వాళ్ళ జేబులో పెట్టుకుంటూ ఉండాలి, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా. కీప్ ఎనర్జైజ్డ్ గ్రీన్ పిరమిడ్ ఆన్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. ఒక పిరమిడ్ అనేది వస్తుందండి గ్రీన్ కలర్లో, ఎనర్జైజ్డ్ పిరమిడ్ అంటారు. ఈ క్రిస్టల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర దొరుకుతాయి. అలాంటి గ్రీన్ పిరమిడ్ని తెచ్చి మీరు మీ ఇంటి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. ఈ గ్రహ అనుగ్రహం అనేది మీకు తొందరగా లభిస్తుంది. వేర్ తులసి మాల అండ్ వర్షిప్ గాడెస్ సరస్వతి మాత. ఎప్పుడు కానీ తులసి మాల ధరించేస్తే చాలా మంచిదండి. తులసి మాల మీరు ఎప్పుడు ఒక మంచి రోజు చూసుకొని 4 రాహు అంటే ఆదివారాలు ఎప్పుడైనా కానీ మీరు తులసి మాల అనేది మీరు మెల్లో ధరించినట్లయితే చాలా మంచిది. ఈ గ్రహం అనుగ్రహం అనేది లభిస్తుంది. ప్లస్ ఎప్పుడు సరస్వతి మాతకు మీరు ఎప్పుడు కూడా ఆమెను పూజ చేసినట్లయితే కంపల్సరీ ఈ గ్రహం అనేది యాక్టివేట్ అవుతుందండి సండేస్ టైమ్స్. సో పుట్ స్మాల్ గ్రీన్ ప్లాంట్ ఆర్ బల్బ్ ఇన్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. అండ్ మీరు సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఒక గ్రీన్ కలర్ బల్బు కానీ లేదా గ్రీన్ కలర్ ప్లాంట్ని కూడా మీరు అటు సైడ్ పెట్టినట్లయితే మీకు ఈ గ్రహం అనుకూలత అనేది 100% లభిస్తుందండి. సో ఇవన్నీ రెమెడీస్ పాటించి మీ జీవితాన్ని మరికొద్దిగా బ్రైట్నెస్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశాల్ మోహన్.